ఉత్తరాంధ్రలో ప్రజాందోళనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారులు, విజయనగరం జిల్లాలో రైతులు నిరసనకు దిగారు. కొత్త ప్రాజెక్టుల పేరుతో మా పొట్ట కొట్టవద్దంటూ నినదించారు. భోగాపురం ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా రైతులు, స్మార్ట్ విలేజ్ భూమి ఎంపికకు వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కుందువానిపేటలో సేనిది హుదూద్ తుపానుకు బాగా దెబ్బతింది ఈ గ్రామం. అప్పట్లో ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబు తుపాన్లకు తట్టుకునేలా ఇళ్లన్నింటినీ తిరిగి నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఆ పని మొదలైంది. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. కొత్త ఇళ్లు నిర్మించటం కోసం ఊరి చివర ఉన్న ప్రభుత్వ భూమిని ఎంచుకున్నారు అధికారులు. కానీ ఈ భూముల్లో ఇప్పటికే జీడీ సర్వీ తోటలతో సాగు చేసుకుంటున్నారు కొంతమంది మత్స్యకారులు. తోటల్ని కొట్టి ఇళ్లు కట్టవద్దని, తమ ఉపాధిని దెబ్బతీయవద్దని అడ్డం తిరిగారు. రాజకీయ కారణాలతో కొంతమంది కావాలని తాము సాగు చేసుకుంటున్న తోట భూముల్ని ఎంచుకున్నారని ఆరోపిస్తున్నారు. ఈ రోజు తోటల్ని తొలగించడానికి వచ్చిన పోలీస్, రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. అడ్డుపడ్డ వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని అతి కష్టం మీద స్టేషన్కు తరలించారు పోలీసులు. కొత్త ఇళ్లు కట్టాలి అంటే గతంలో నిర్మించిన పక్కా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని కూలగొట్టి స్మార్ట్ విలేజ్ కట్టమన్నది కొందరి వాదన. కానీ ఇది కూడా అన్ని విధాలా అనుకూలంగా ఉండే ప్రభుత్వ భూమి గనక ఇక్కడే కట్టాలనేది అధికారుల పట్టుదల. సంవత్సరానికి ఎంత 20,000 30,000 వస్తుంది. మా పిల్ల తల్లి మేము భూముల మీద బతకాలి సార్. మేము భూముల మీద బతికిన వాళ్ళము ఈరోజు మాకు భూములు తీసేస్తుండ్రు. మేము తెల్లారి 5 గంటలకి మేము పడుకొని లేచేటోడికి కొక్లేర్లు జమాన్లు అందరూ వచ్చారు. అయితే మేము వెళ్ళి మా మగవాళ్ళని వెళ్ళి మేళ తోటల దగ్గర ఉన్నాము. ఉంటే మేము మాట్లాడమనేసి మా ప్రజలకి అందరికీ పోలీసులు బళ్ళు ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయారు. కానీ పోరాడుతాను దీనికోసం. ఇప్పుడు వచ్చాము అనుకోకుండా రాత్రి నా 5 గంటలకల్లా వచ్చి జేసీబీలు తీసుకుని వచ్చి ఇలాగ మొక్క తీయించేస్తుంటే మేము ఏ విధంగా బతకాలి, ఎలా బతకాలి, మాకు దారి అంటే ఏది ఉన్నది, ఇంకా మాకంటూ ఆధారం అంటే అది ఒకటే ఉన్నది. ఆ భూమి మీద ఆధారపడి ఉన్నాం మేము. ఇటు విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బాధిత రైతులు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ముంజేరు, కౌలవాడ రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. జీవనాధారాన్ని వదులుకుని వేరే ఎక్కడికో వెళ్లమంటే వెళ్లేదే లేదంటున్నారు రైతులు. మళ్ళీ 3 పంటలు పండే భూమి, ఇటువంటి భూమిని పాడు చేసి ఈ ఊరినే ఖాళీ చేసి ఎయిర్పోర్ట్ కడదామంటారు. చంద్రబాబు నాయుడు గారు మీకు దల్లం పెట్టి మరీ ప్రార్థిస్తాను. మీకు ఓట్లేసి గెలిపించలేదు, మా ఊరు మీరు ఖాళీ చేయించేస్తారని మీకు అనుకుంటున్నాం. దయచేసి అంత పని చేయకండి. భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం 5,040 ఎకరాలు కావాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టతకు వచ్చింది. మొత్తం 8 గ్రామాల పరిధిలోని భూములు అవసరమని నిర్ధారించారు అధికారులు. అయితే సేకరణ, సమీకరణ అన్నది ఇంకా తేలాల్సి ఉంది.